ఆల్ వెల్కమ్ టు ఐఎస్ఈ. ఈ వీడియోలో మనం వచ్చేసి ఎస్బీఐ త్రిశూల్ రీజనింగ్ మాక్ టెస్ట్ 17 డిస్కస్ చేద్దాం. రైట్, సో చాలా తక్కువ టైం ఉంది ఎస్బీఐ ప్రిలిమ్స్కి. సీరియస్గా ఈ 20 డేస్ని సీరియస్గా ప్లాన్ చేసుకొని 10 డేస్ నాట్ 20 డేస్ ఆల్సో, రైట్, 10 to 15 డేస్ కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోండి. ప్రాక్టీస్ వెరీ వెల్, రైట్. సో ఈ సెషన్లో వచ్చేసి మనం ఫస్ట్ సిలాయిజమ్స్ రైట్. సిలాయిజమ్స్లో వచ్చేసి ఏమడిగాడు, ఇన్ ద గివెన్ క్వశ్చన్ బిలో దెర్ ఆర్ 3 statements followed by 2 conclusions 1 and 2. You have to take the 3 given statements to be true even if they seem to be variants from the commonly known facts. Given conclusions logically true or false they are asking, right. So what is the first one statement? So వచ్చేసి only yachts are fast, right. So only yachts are fast means this is very important statement ma. Only a few means different. Only yachts are fast means fast మాత్రమే yacht, right. Only yachts are fast అంటే fast yachts తో మాత్రమే రిలేట్ అవ్వాలి మా, means all fast are yachts. Next, some yachts are quick, right. కొన్ని యాచ్లు క్విక్ అంటమా. Next, no quick is slow, right. So no quick is slow. Quick and slow ki negative condition ichadu. So slow can be expected yacht and next fast, right, not the fast. Next, some yachts are slow annadu. Some yachts are slow is one of the chance possibility but not definite relation, so it is not considered as true, right. కొన్ని యాచ్లు స్లో అవుతాయి అంటున్నాడు, సో మేబీ రిలేట్ అవ్వచ్చు బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వన్, సమ్ క్విక్ ఆర్ ఫాస్ట్, రైట్. సమ్ క్విక్ ఆర్ ఫాస్ట్ మీన్స్ క్లియర్, క్విక్ అండ్ ఫాస్ట్ ఓన్లీ యాచ్ ఆర్ ఫాస్ట్ అన్నాడు మా, రైట్. సో ఫాస్ట్ యాచ్తో మాత్రమే రిలేట్ అవ్వాలి. సమ్ క్విక్ ఆర్ ఫాస్ట్ అంటే క్విక్ ఈజ్ ఆల్సో నాట్ రిలేటెడ్ టు fast, right. So this is also definitely wrong condition. So what is answer? Neither one, right, nor two. Neither one nor two conclusion. So edi kuda correct kaadu. Why? Because ikkada only word is given. Only ante meaning enti, ee fast anedi yacht తో మాత్రమే రిలేట్ అవ్వాలి, ఇంకా అదర్ దాంతో రిలేట్ అయ్యే ఛాన్స్ లేదు, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్స్, ఓన్లీ ఎ ఫ్యూ కెమెరా ఆర్ Sony annadma. Only a few camera are Sony. Few camera means some, right. Some camera are Sony, right. And next, some camera are Leica, right. Some camera or Leica means go for this one. No Sony is the Leica. These two are negative condition. మామూలుగా అయితే మనకి 1 2 3 సమ్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఈ 2 ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఇక్కడ నెగిటివ్ రిలేషన్ ఇచ్చేసాడు. ఆల్ కెమెరా క్యాన్ బి లేషియా అంటున్నాడు. ఆల్ కెమెరా క్యాన్ బి లేషియా మీన్స్, క్యాన్ బి మీన్స్ అవుతుందా, ఆల్ కెమెరా లేషియా అవుతుందా అంటున్నాడు. ఆల్ కెమెరా లేషియా అవ్వాలి అంటే సో లేషియా మనం డెఫినెట్గా దేంట్లోకి రిలేట్ అవుతుంది, క్లియర్, సోనీలోకి రిలేట్ అవుతుంది. బట్ ఇక్కడ నెగిటివ్ కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఆల్ కెమెరా లేషియా అయ్యే ఛాన్స్ లేదు, రైట్. సో ద ఫస్ట్ వన్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. నెక్స్ట్, some camera is not Leica అన్నాడు మా. some camera is not Leica, clear. some of the camera is related to, ఈ some not condition is very important ma. some camera is not Leica means whatever the camera part is related to Sony, that is definitely not Leica, right. సో ఏదైతే కెమెరా పార్ట్ అనేది సోనీతో రిలేట్ అయిందో అది లేషియా కాదు. వై? బికాజ్ ఈ రెండింటి మధ్యలో నెగిటివ్ కండిషన్ ఉంది కాబట్టి మనకి సమ్ నాట్, కొంతవరకు మాత్రమే కాదు అంటున్నాడు, రైట్. సమ్ లేషియా ఈజ్ సమ్ కెమెరా ఈజ్ రిలేటెడ్ టు సోనీ, దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ లేషియా. ఇస్ సమ్ కెమెరా ఈజ్ నాట్ లేషియా, దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. కాబట్టి సో మనకి సెకండ్ వన్ వచ్చేసి 2గా తీసుకుంటున్నాం. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ B is the right answer, right. Next, right, సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ట్రై చేయండి ఒకసారి, ఎక్స్ప్లెనేషన్ స్టార్టింగ్ వినకుండా క్వశ్చన్ చూసి మీరు ట్రై చేయండి. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ వీడియో చూసి ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకోండి. ఇఫ్ రాంగ్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసుకోండి. మళ్ళీ ఆ క్వశ్చన్ మోడల్ రిపీట్ అయినప్పుడు అదే వేలో మీరు మిస్టేక్ చేయకుండా ట్రై చేయండి, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి
statements ichadma. What is that? 25%, right? 25% terrace are flat అన్నాడు. 25% means some, right? 100% అంటేనే all కింద కన్సిడర్ చేస్తాం. 25% means some terrace are flat. This one is terrace and this side is flat. Some flat or slope, right? Some flat or slope, right? And next, no slope is steep, right? No slope is steep, right? These two are negative condition. No slope is steep. Clear? What is the first one? All terrace is steep, right? All terrace is steep అంటున్నాడు మా. అన్ని టెర్రస్ స్టీప్ అవుతుంటే is one of the possibility but not definitely. Clear? Always exist కాదు కాబట్టి consider as false. Next, no flat is steep, right? So this is not steep. All no flat is steep, right? A flat steep కాదు అంటున్నాడు మా. So that is also not definitely true. Some of the flats are related to steep is a possible, but ఏది కాదు అంటున్నాడు. So that is also wrong. So what is answer? Neither one nor two conclusion. Neither one nor two. Only a few bike is black, right? Only a few means some. Clear? But కొన్ని మాత్రమే అవుతాయి, రిమైనింగ్ కొన్ని ఖచ్చితంగా కావన్నట్టు. Is it clear? Only a few bike is, this one is bike. అన్ని సేమ్ లెటర్స్ తో ఎగ్జిస్ట్ అయినప్పుడు వర్డ్ నోట్ చేసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారమా. రైట్? ఓన్లీ ఎ ఫ్యూ బైక్ ఈజ్ బ్లాక్. ఆల్ బ్లాక్ ఈజ్ బ్యాండ్. ఖచ్చితంగా బ్యాండ్ అనేది బైక్ లోకి ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్, నో బ్లూ is black, right? So no blue is black. We can take here blue. Please point out the negative condition. Black and blue are the negative condition, right? And next, 100% blue is boat, right? 100% blue is boat means this one is a boat, means all blue or boat. 100% means all. Clear? So what is the first conclusion? Some blue is not banned, right? ఇక్కడ ఈచ్ కంక్లూజన్ వచ్చేసి మనకి టూ కండిషన్స్ ఇచ్చాడు మా. ఒకవేళ ఫస్ట్ వన్ రాంగ్ అయితే సెకండ్ వన్ చెక్ చేయకుండా ఉండొచ్చు, బికాస్ ఫస్ట్ వన్ కరెక్ట్ అయినప్పుడే కదా సెకండ్ వన్ తీసుకుంటాం, బికాస్ అది ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, దెన్ లివ్ ఇట్ దట్ ఆప్షన్. క్లియర్? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సమ్ బ్లూ ఈజ్ నాట్ బ్యాండ్ అంటున్నాడు మా, రైట్? సో కొన్ని బ్లూ బ్యాండ్ కాదు అంటున్నాడు. సో ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది లేదు, బికాస్ బ్లూకి బ్లాక్కి నెగిటివ్ కండిషన్ ఉంది. బట్ సమ్ ఆఫ్ ద బ్యాండ్స్ ఆర్ రిలేటెడ్ టు బ్లాక్, దట్ ఈస్ నాట్ బ్లూ. బట్ సమ్ ఆఫ్ ద బ్లూ ఈజ్ నాట్ బ్యాండ్ అనడానికి మనకి ఎగ్జాక్ట్ రిలేషన్ ఏమీ లేదు. సో దిస్ ఈస్ ఫాల్స్ కాబట్టి సెకండ్ వన్ చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఆప్షన్ మీ ఆన్సర్ కాదు, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి some bike is not blue అంటున్నాడు మా, right? Some bike is not blue. Yes. Why? Because some of the bikes are related to black. Definitely, because that is related to condition. Some of the bikes are related to black. Whatever the bike part is related to black, ఏదైతే బైక్ పార్ట్ అనేది బ్లాక్ తో రిలేట్ అయిందో అది ఖచ్చితంగా బ్లూ కాదు, రైట్? సో అని డిరైవ్ చేయొచ్చు మనం. సో డెఫినెట్గా ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ ఇన్ దట్. So then we can expect the second conclusion. If it is true, that is the answer, right? So adi false aithe malli next option ki veldam. Second one, some boat is blue antunnadu ma. Some of the boat is blue. Yes, boat and blue some relation outer to middle is true, definitely. Second one also true. So what is the answer? Manam option B ga teeskochu. Next one is also related to syllogisms. Here also each conclusion is related to two statements, right? ఫస్ట్ వన్ ట్రూ అయినప్పుడే సెకండ్ వన్ని చెక్ చేద్దాం, చూద్దాం. నో మార్స్ ఈజ్ మూన్ అంటున్నాడు మా. ఏ మార్స్ కూడా మూన్ కాదంట, నెగిటివ్ కండిషన్, రైట్? ప్లీజ్ రైట్ డౌన్ ద కంప్లీట్ వర్డ్. వై? బికాస్ బోత్ ఆర్ స్టార్టింగ్ విత్ ఎం. రెండు కూడా ఎంతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి కంప్లీట్గా నోట్ చేయండి. నెక్స్ట్, ఓన్లీ ఎ ఫ్యూ మార్స్ ఈజ్ రెడ్, రైట్? ఓన్లీ ఎ ఫ్యూ మార్స్ ఈజ్ రెడ్. Next, all Mars is planet, right?
So all Mars is planet. So this is planet. And next, only a few Pluto is planet. కొన్ని ప్లూటోలు మాత్రమే ప్లానెట్ అవుతాయి అంటున్నారు. ఓన్లీ a few Pluto is planet అన్నాడు, రైట్? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సమ్ మార్స్ is not moon అంటున్నాడు మా, రైట్? Some Mars is not moon because already is given no Mars is moon. అది స్టేట్మెంట్ నుంచే డైరెక్ట్గా తీసుకోవచ్చు మనం ట్రూ అని. వై? బికాస్ ఏ మార్స్ మూన్ కాదన్నాడు మా. అన్నీ కాదంటే కొన్ని కూడా కాదు, రైట్? సమ్ మార్స్ ఈజ్ నాట్ మూన్ అనేది డెఫినెట్లీ ట్రూ, రైట్? అండ్ సెకండ్ వన్కి వెళ్తే సమ్ ప్లానెట్ ఈజ్ నాట్ ప్లూటో, రైట్? సమ్ ప్లానెట్ ఈజ్ నాట్ ప్లూటో. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. యాక్చువల్గా మనం సమ్ రిలేషన్ తీసుకుంటే రిమైనింగ్ సమ్ మేబీ మే నాట్ బి అంటాం ఆల్వేస్, రైట్? సమ్ ఆఫ్ ద రిలేషన్ ఉన్నప్పుడు రిమైనింగ్ సమ్ కూడా రిలేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని తీసుకుంటాం. బట్ ఇక్కడ ప్లానెట్కి ప్లూటోకి మధ్యలో సమ్ అనలేదు, ఓన్లీ ఫ్యూ అన్నాడు మా. ఓన్లీ ఫ్యూ ప్లూటో ఈజ్ ప్లానెట్. కొన్ని ప్లూటోలు మాత్రమే ప్లానెట్ అవుతున్నాయి అంటే రిమైనింగ్ ప్లూటోలు ఖచ్చితంగా కావట్లేదు అన్నట్టే. సో సమ్ ఆఫ్ ద ప్లూటోస్ ఆర్ ప్లానెట్ మీన్స్ రిమైనింగ్ సమ్ ప్లానెట్ ఈజ్ నాట్ ప్లూటో ఈజ్ డెఫినెట్లీ ట్రూ, రైట్? కొన్ని మాత్రమే ఖచ్చితంగా అవుతున్నాయి అన్నాడంటే రిమైనింగ్ డెఫినెట్గా కానట్టే కదా. సో దాన్ని ట్రూగా తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ ఏగా డిరైవ్ చేయొచ్చు. సిలాయిజమ్స్ ఈ సమ్ నాట్ ఓన్లీ ఫ్యూ ఓన్లీ వర్డ్స్ మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అనుకోవచ్చుమా, రైట్? సో అండ్ కేర్ఫుల్గా తీసుకోండి స్టేట్మెంట్స్, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడుమా, రైట్? క్లియర్. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ దేర్? ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ పారాగ్రాఫ్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ వాట్ ఈస్ ద డేటా అనేది కంప్లీట్గా ఉంది దాంట్లో, రైట్? ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎప్పుడైనా రీడింగ్ అనేది ఫాస్ట్గా ఉండాలి, అనలైజింగ్ ద స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? 8 పర్సన్స్ ఇచ్చాడు మా. PQRSTUV అండ్ W సిట్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్. ఒక వృత్తాకార సర్క్యులర్ టేబుల్ క్లోజ్డ్ ఫార్మేషన్ అరేంజ్మెంట్లో ఉన్నారంట. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ అడ్జసెంట్ పర్సన్ ఈజ్ సేమ్ అంటే ఈక్వల్ డిస్టెన్స్, ఆపోజిట్ అవుతారు, రైట్? అండ్ నెక్స్ట్ వన్, ఆల్ ఆఫ్ దెమ్ ఫేస్ అవే ఫ్రమ్ ద సెంటర్, రైట్? అవే ఫ్రమ్ ద సెంటర్ మీన్స్ సో వాళ్ళు ఇన్సైడ్కి ఫేసింగ్ చెయ్యట్లేదు, దే ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే మనం అరేంజ్మెంట్ ఇలా తీసుకోవచ్చు మా. సో క్లోజ్డ్ ఫార్మేషన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 8 ఇచ్చారు కాబట్టి ఆపోజిట్ టు ఈచ్ అదర్ వస్తారు. ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అంట అంటే బయటికి చూస్తూ ఉన్నారమ్మా, రైట్? సో ఇప్పుడు ఈ అవే ఫ్రమ్ ద సెంటర్ అన్నప్పుడు మనం ఈ సైడ్ రైట్ తీసుకుంటాం. రైట్ అంటే క్లాక్ వైజ్లో ఉండాలి పర్సన్, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో వస్తాడు మా, right? Left means anti-clockwise, right means clockwise. If the persons are facing center, right means clockwise anti-clockwise అవుతుంది, left means clockwise అవుతుంది. దాని క్వైట్ ఆపోజిట్ ఇది మా. చాలామంది కొందరు ఫేసింగ్ ఇన్సైడ్ తీసుకొని చేస్తారు, అలా చేసినా వస్తుంది. బట్ మనం జనరల్గా వెళ్దాం చూడండి. ఆల్ ఆఫ్ దెమ్ ఫేస్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అంట. 15, 17, 18, రైట్? సో నెంబర్ ఆఫ్ కార్డ్స్ జాగ్రత్తగా చూసుకోండి. 8 ఉన్నాయా లేదా? 2, 4, 6, 7, 8. However, not necessarily in the same order. Q has a perfect square number of cards అంటున్నాడు మా. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి మనకి ఉన్న దాంట్లో? 25 అంటే క్యూ కార్డ్ వచ్చేసి 25 తీసుకోవచ్చు మనము. బికాజ్ ఇచ్చిన డిజిట్లో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే నెంబర్లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్ 25. నెక్స్ట్ బట్ పొజిషన్ తెలియదు మా. ద వన్ హూ హ్యాస్ 21 కార్డ్స్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అంట, రైట్? ఎవరైతే 21 కార్డ్స్ తీసుకుంటారో వాళ్ళు క్యూకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి అంటున్నారు మా. ద వన్ హూ హ్యాస్ 21 కార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లోజ్డ్ ఫార్మేషన్ అరేంజ్మెంట్లో మనం ఫస్ట్ పర్సన్ యొక్క పొజిషన్ ఏదైనా తీసుకోవచ్చు మా, రైట్? సో మీ ఇష్టం, ఇదైనా ఎనీ కండిషన్ తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ హియర్ క్యూ, రైట్? సో క్యూ ఇక్కడ ఉంది కాబట్టి 25 తీసుకున్నాం, ఆల్రెడీ ఇచ్చాడు మనకు అది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆ క్యూకి 20 ఎలా ఉండాలంట? 21 కార్డ్స్ వాళ్ళు సెట్స్ సెకండ్ లెఫ్ట్ అంటున్నాడు. లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే క్యూకి ఈ సైడ్ ఉండాలి మా 21 కార్డ్స్.
1 2 ఇక్కడ 21 కార్డ్స్ వస్తారు, ఎవరో తెలియదు, రైట్. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడమా, W has 4 cards less than T, రైట్. ఈ W అనే పర్సన్, రైట్, సో 4 కార్డ్స్ లెస్ దాన్ T, రైట్. ఈ స్టేట్మెంట్స్ నోట్ చేసుకోండి, ఎక్కడో యూజ్ అవుతాయి మనకి మళ్ళీ. W sits immediate left of the one who has 21 cards, రైట్. ఈ 21 కార్డ్స్ ఆల్రెడీ మనం ప్లేస్ చేసాం కదా ఇక్కడ, రైట్. సో ఇప్పుడు ఆ 21 కార్డ్స్కి ఎవరు W ఎలా ఉండాలంట, ఇమ్మీడియట్ లెఫ్ట్ అంట. లెఫ్ట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్, అంటే దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ W, రైట్. అండ్ నెక్స్ట్ W is 4 కార్డ్స్ లెస్ దాన్ T అన్నాడు. సో మనకి T తెలియదు కదా, T తెలిసినప్పుడు W యొక్క కార్డ్స్ చెప్పొచ్చు, లివ్ ఇట్ దాట్. నెక్స్ట్ the one who has 28 cards sits second to the left of T అంటమా, రైట్. సో ఎవరైతే, రైట్, the one who has 28 cards sits second to the left of T, అంటే డెఫినెట్గా T అనే కార్డుకి అయితే 28 రాదమ్మా, రైట్. పాసిబిలిటీస్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 25 నెంబర్ ఆఫ్ కార్డ్స్ చూడండి మనకి, 15 17, రైట్. అండ్ నెక్స్ట్ 18 19 21 24 అండ్ నెక్స్ట్ 25 28 ఆల్రెడీ అయిపోయింది. ఇస్ ఇట్ క్లియర్? సో బికాస్ దట్ ఈస్ రిలేటెడ్ టు క్యూ. అండ్ T అనే పర్సన్ అంట చూడండి, బికాస్ W హ్యాస్ ఎక్కడ ఇచ్చారమ్మా, రైట్, ద వన్ హూ హ్యాస్ 28 కార్డ్స్ సెట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ T అంటున్నాడు. ఎవరైతే 28 కార్డ్స్ తీసుకుంటారో వాళ్ళు Tకి సెకండ్ లెఫ్ట్, అంటే T ఖచ్చితంగా 28 కాదు. ఇది ఎందుకు క్యాన్సలేషన్ చేస్తున్నామంటే మనం ఇక్కడ నుంచి పాసిబిలిటీస్ తీసుకోవచ్చు. వై? బికాస్ ఈ కండిషన్ చూడండి, W హ్యాస్ 4 కార్డ్స్ లెస్ దాన్ T అన్నాడు, రైట్. T కంటే 4 కార్డ్స్ లెస్ ఉండాలంట W. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు T వచ్చేసి 24 ఉంటే, క్లియర్, సో T 24 ఉంటే మనకి 4 లెస్ అంటే W 20 ఉండాలి. అసలు మనకి 24 లేదు, అంటే T వచ్చేసి 28 కాదు 24 కాదు, రైట్. నెక్స్ట్ T 21 ఉంటే W వచ్చేసి మనకి 4 కార్డ్స్ లెస్ ఉండాలి మా. 4 కార్డ్స్ లెస్ అంటే సారీ W వచ్చేసి 17 తీసుకోవచ్చు, అంటే T 21 తీసుకుంటే W వచ్చేసి 17 తీసుకోవచ్చు మా, 4 కార్డ్స్ లెస్ అన్నాడు. ఆర్ ఎల్స్ ఇప్పుడు T 19 ఉంటే W వచ్చేసి 4 కార్డ్స్ లెస్ అంటే మనకి ఎంత అవుతుంది మా, సో 4 కార్డ్స్ లెస్ అంటే 15 కావాలి, బట్ దట్ 15 రైట్ కావచ్చు అది కూడా. T ఈజ్ 19 ఉంటే W వచ్చేసి 15 కావచ్చు, రైట్. అదొకటే ఛాన్స్, ఇంకా రిమైనింగ్ 4 కార్డ్స్ లెస్ లేదు. ఇప్పుడు Tకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మా, 21 19. ఒకవేళ Tని ఇక్కడ పెట్టొచ్చు కదా, బికాజ్ ఆల్రెడీ మనం 21 19 అనుకుంటున్నాం. Tని 21 ప్లేస్లో తీసుకుంటే, రైట్, వాట్ ఈస్ దట్ కండిషన్, W 21 ఇచ్చాడు, ద వన్ హూ హ్యాస్ 28 కార్డ్స్ సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ T, రైట్. సో Tకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలంట, అంటే ఇక్కడ T ఉంటే ఇక్కడ 28 వస్తుంది. అదొక పాసిబిలిటీ తీసుకుంటున్నామ్మా. ఒకవేళ అది రాంగ్ అయింది అంటే మనకి T 19 రావాలి, ఎక్కడో చూద్దాం. ఇప్పుడు Tని 21 తీసుకుంటే W వచ్చేసి 17 అవుతుంది మా, రైట్. ఈ పాసిబిలిటీ తీసుకున్నా నేను, అది రాంగ్ అయిందంటే రిమైనింగ్కి వెళ్ళాల్సిందే. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి only 2 persons sit between the one who has 15 cards and the one who has 28 cards, right. సో ఎవరైతే 28 కార్డ్స్ తీసుకుంటారో వాళ్ళకి 15 కార్డ్స్ వాళ్ళకి 2 persons ఉండాలంట, రైట్. 2 persons అయినా 28 కార్డ్స్ ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ అన్నారమ్మా, రైట్. 15 కార్డ్స్ అది లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు, అంటే 15 వచ్చి మనకి ఇక్కడో రావాలి, ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్, ఎనీ సైడ్ తీసుకోవచ్చు. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్? నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడమ్మా, ద వన్ హూ హ్యాస్ 15 కార్డ్స్ డస్ నాట్ సెట్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ, రైట్. సో ఎలాగో ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ లేదు, సో పాసిబుల్ తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ ద P సెట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ V అంట, రైట్. సో P అనే పర్సన్ Vకి థర్డ్ రైట్లో ఉండాలి, క్లియర్. P సెట్స్
థర్డ్ టు ద రైట్ ఆఫ్ వి. రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ నుంచి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి ఉంటే రైట్, సో పి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వి. ఇక్కడ వి పెడితే 1 2 3 ఇక్కడ పి రావచ్చమ్మా, రైట్. అనదర్ కండిషన్ ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ వి, ఇక్కడ పి వచ్చే ఛాన్స్ లేదు బికాజ్ అక్కడ ఆల్రెడీ డబ్ల్యూ ఉంది. ఇక్కడ వి ఉంటే ఇక్కడ పి రావాలి, ఛాన్స్ లేదు ఆల్రెడీ. ఇక్కడ వి ఉంటే 1 2 3 ఇక్కడ రావచ్చు వి, రైట్. సో ఇక్కడ పి ఉంటే 1 2 3 రావచ్చు, అక్కడ కూడా వి, రైట్. ఇఫ్ ఇట్ ఈస్ వి దిస్ ఇస్ పి అంటున్నాం. ఆర్ ఎల్స్ నెక్స్ట్ కండిషన్ ఇఫ్ ఇట్ ఈస్ వి 1 2 3 ఇది పి కావచ్చు, లేదంటే ఇక్కడ వి ఉంటే 1 2 3 ఇక్కడ పి కావచ్చు. చూద్దాం, మూడు పాసిబిలిటీస్ తీసుకున్నాం. పి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వి. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ పి అండ్ ద వన్ హూ హ్యాస్ 24 కార్డ్స్ అంటున్నాడు, రైట్. సో 24 కార్డ్స్ మనకి ఇంకా రాలా, చూద్దామా, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ సెట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ హ్యాస్ 24 కార్డ్స్, రైట్. అండ్ ఆర్ హ్యాస్ 18 కార్డ్స్ అంటమా, క్లియర్. సో ఇప్పుడు ఏదో ఒక పాసిబిలిటీ తీసుకుందామా దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే తీసుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ వి దిస్ వన్ ఈస్ పి అన్నాం. అండ్ నెక్స్ట్ పి సిట్స్ ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ 24 అండ్ పి. ఈ సైడ్ వచ్చే ఛాన్స్ లేదంటే ఇది 24 అవుతారు అప్పుడు, రైట్. యూ సెట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ హ్యాస్ 24. ఇక్కడ 24 వచ్చింది కాబట్టి రైట్ మీన్స్ క్లాక్ వైజ్, ఇక్కడ యూ రావాలి, రైట్. అండ్ ఆర్ హ్యాస్ 18 కార్డ్స్ అంటున్నారు మా. ఆర్ 18 కార్డ్స్ అంటే మనకి ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, ఇది లేదు, ఇంక ఇది ఒక్కటే ఛాన్స్. ఇక్కడ ఆర్ వస్తుంది 18 అంటున్నారు కాబట్టి అప్పుడు వి వచ్చేసి 15 తీసుకుంటాం. మనకి ఇంకా మిగిలిన లెటర్ ఏంటమ్మా, మిగిలిన లెటర్ వచ్చేసి మనకి టీ వచ్చేసింది, యు వచ్చేసింది, వి డబ్ల్యూ క్యూ, రైట్. అండ్ అదర్ పర్సన్ వచ్చేసి క్యూ కావాలి, బట్ క్యూ ఈజ్ ఆల్రెడీ గివెన్, దట్ ఈస్ కంప్లీటెడ్ క్యూ. అండ్ నెక్స్ట్ డబ్ల్యూ ఎస్, ఇంకా మిగిలింది ఎస్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ వాల్యూ వచ్చేసి మనకి 19 రాలేదమ్మా, ఇంకా యూ వచ్చేసి 19 తీసుకోవచ్చు. మనకు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయా చూద్దాం. యూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ హ్యాస్ 24 కార్డ్స్, రైట్, క్లియర్. సో ఇది ఎగ్జాక్ట్లీ వచ్చిందంటే ఇంకా మనకి రిమైనింగ్ ఎక్కడో డ్రాప్ అయితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీని పెట్టుకుంటే 1 2 3 అప్పుడు ఇది పి అవుతుంది మా, ఇస్ ఇట్ క్లియర్. సో ఇది పి అవుతుంది కాబట్టి అప్పుడు పికి ఇక్కడ 24 వస్తుంది, ఇటు 24 అంటే ఇటు 15 వచ్చేస్తుంది, ఇస్ ఇట్ క్లియర్. సో 15 24 అంటే అప్పుడు యూకి ఛాన్స్ లేదు, నెగిటివ్ కండిషన్స్ వస్తాయి, రైట్. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ అరేంజ్మెంట్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ 24 కార్డ్స్. 24 కార్డ్స్ ఎవరు? ఎస్, ఎస్ హ్యాస్ ద 24 కార్డ్స్ మా, right. And next one వచ్చేసి yes has 24 cards. Who among the following sets fourth to the left of R? R కి fourth left ఎవరు? Left means anti clockwise. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, fourth left అన్నాడు. నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నప్పుడు దాంట్లో ఎగ్జాక్ట్లీ హాఫ్ లెఫ్ట్ అయినా రైట్ అయినా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అవుతుంది మా, రైట్. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ 8 ఉన్నారు కాబట్టి ఫోర్త్ అంటే ఇప్పుడు ఆర్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ తీసుకోవచ్చు, లెఫ్ట్ ఆర్ రైట్, ఏ సైడ్ అయినా సేమ్ అవుతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్? యూ తీసుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాష్ సిట్స్ థర్డ్ టు ద రైట్, డాష్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ హ్యాస్ 17 కార్డ్స్, రైట్. సో ఎవరైతే 17 కార్డ్స్ తీసుకున్నారో వాళ్ళకి థర్డ్ రైట్ అంటున్నాడు మా. రైట్ మీన్స్ క్లాక్ వైజ్ 1 2 3, దెన్ దట్ పర్సన్ ఈస్ క్యూ ఆర్ 25 కార్డ్స్. ద వన్ హూ హ్యాస్ 25 కార్డ్స్ ఈస్ థర్డ్ రైట్ ఆఫ్ 17 కార్డ్స్, రైట్. నెక్స్ట్ డాష్ అండ్ డాష్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ పి. పికి ఇమ్మీడియట్ నైబర్స్ ఎవరమ్మా? one is వచ్చేసి పి, యూ, అనదర్ వన్ ఈస్ డబ్ల్యూ, యూ డబ్ల్యూ. ఆప్షన్ సి కి వెళ్ళిపోవచ్చు మనం, రైట్. నెక్స్ట్
విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ఆర్ డెఫినెట్లీ కరెక్ట్. ఇది కొంచెం యూజ్ అవుతాయి మా ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు, బట్ అవి ఖచ్చితంగా మనకి లాస్ట్లో ఇస్తాడు. డెఫినెట్లీ కరెక్ట్ అంటే సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఉంది అండ్ ఏదైనా ఒక పేరు చూడొచ్చు మనం. V15 అంటే V15 అండ్ నెక్స్ట్ T21 ఈజ్ ఆల్సో కరెక్ట్. W17 ఈజ్ రెండు కరెక్ట్ కాగానే మీరు పెట్టుకోవచ్చు ఆల్ ఆఫ్ ద అబోవ్. వై? బికాస్ మనకి ఇంకో అదర్ ఆప్షన్ లేదు అక్కడ. చూడండి V15 ఉంది, T21 ఉంది, రెండు కరెక్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఆప్షన్ ఇది ఒక్కటే వెళ్ళిపోవాలి మనం అప్పుడు. W17 P28. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆల్ ఆఫ్ ద అబోవ్. 2 ఆప్షన్స్ చూస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్వెన్సింగ్ బేస్డ్ వచ్చాయమా క్వశ్చన్స్, రైట్. చూద్దాం. సీక్వెన్సింగ్లో వచ్చేసి ఏమి ఇచ్చాడు చూడండి, సిరీస్ ఇచ్చాడు. హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఈజ్ వెరీ ఈజీమా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ SBI పాయింట్ ఆఫ్ వ్యూ. కొంచెం జాగ్రత్తగా, చిన్న కాన్సెప్టే కానీ స్టేట్మెంట్స్ అనేవి కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఎలిమెంట్ అంటున్నాడా, నెంబర్ అన్నాడా, లెటర్ అన్నాడా, డిజిట్ అన్నాడా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లెటర్, వన్ ఈజ్ సింబల్, అనదర్ వన్ డిజిట్స్ ఉన్నాయా లేవుమా, రైట్. 2 types of elements ఉన్నాయి. చూద్దాం. హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ బిట్వీన్ fourth element from the right end. Right end means this side is right and this side is left end. Fourth element from the right end అన్నాడు. రైట్ ఎండ్ నుంచి fourth element అంటే @ అవుతుంది. అండ్ ద సెకండ్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అన్నాడు. మా సెకండ్ లెటర్ అన్నాడు, సెకండ్ ఎలిమెంట్ అనలేదు. సెకండ్ ఎలిమెంట్ అంటే ఇది అవుతుంది, బట్ సెకండ్ లెటర్ అన్నాడు అంటే ఫస్ట్ లెటర్ డి, సెకండ్ లెటర్ ఈ. ఇప్పుడు దీనికి మధ్యలో హౌ మెనీ సింబల్స్ అన్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే డి నుంచి కౌంట్ చేశారంటే ఒక సింబల్ పెరుగుద్ది అక్కడ, రైట్. రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్? 1 2 3 4 5 6 7 8 సింబల్స్ ఉన్నాయి మా. సో ఆన్సర్ ఆప్షన్ సి. ఆల్ ద స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ సింబల్స్. క్లియర్? నెక్స్ట్. How many letters are immediately followed by a symbol, right? How many letters are followed means after. How many letters are immediately followed by symbols? ఎన్ని లెటర్స్ తర్వాత సింబల్స్ ఉన్నాయి అంటున్నాడు. చెక్ చేద్దామా. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి మా. సో how many pairs? 9 pairs. Next, which of the following is fifth element of the right element అన్నాడు మా. ఫిఫ్త్ ఎలిమెంట్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ద ఫోర్త్ సింబల్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. ఫోర్త్ ఎలిమెంట్ అనలేదమ్మా, ఫోర్త్ సింబల్ అన్నాడు అంటే దాని పొజిషన్ మారుద్ది అక్కడ. క్లియర్? జాగ్రత్తగా చూడండి. ఫిఫ్త్ ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అంటే ఫిఫ్త్ రైట్. క్లియర్? ఫోర్త్ సింబల్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్ నుంచి ఫోర్త్ సింబల్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. దీని యొక్క పొజిషన్ ఏంటి? 1 2 3 4 5 6 అంటే సిక్స్త్ ఫ్రమ్ ద లెఫ్ట్, రైట్. సిక్స్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎలిమెంట్ అన్నట్టు ఫోర్త్ సింబల్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? ఎందుకంటే ఈ ఫోర్త్నే అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తారు. ఫోర్త్ ఎలిమెంట్ అన్నప్పుడు డైరెక్ట్ తీసుకోవాలి, కానీ ఫోర్త్ సింబల్ అన్నాడు ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం? అడిషన్ చేస్తాం. అంటే 5 + 6 ఎంత? 11 అవుతుంది. మా 11 ఫ్రమ్ లెఫ్ట్. ఇక్కడ ఏది ఉంటే దాని నుంచే కౌంట్ చేస్తాం. ఆపోజిట్ ఉంటే అడిషన్, 2 పొజిషన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు సేమ్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. క్లియర్? సో అప్పుడు ఏమవుతుంది? 11th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్ నుంచి 11th అంటే 4 8 10 11. వాట్ ఈస్ ఆన్సర్? క్యూ. ఆప్షన్ ఏ, రైట్. నెక్స్ట్. How many elements are there between the fifth symbol from the left end? Left end nunchi fifth symbol antamma, right? 1 2 3 4 5 this one, and fourth letter from the right end, not fourth element. They are asking fourth letter from the right end. Fourth letter from the right end means E, because that is letter element kadu, రైట్. ఏమడిగాడు? వాటి మధ్యలో హౌ మెనీ ఎలిమెంట్స్ అన్నాడు అంటే అన్నీ వస్తాయి. నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ సింబల్స్. ఆ రెండింటి మధ్యలో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 4 8
10, 12, 13, 14 వచ్చాయి. సో 14 మీన్స్ ఆప్షన్ ఏ. రైట్. డైరెక్షన్స్ అనేది మనం సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 1 పర్సన్‌కి ఉంటే ఈక్వేషన్ బేస్డ్ వెళ్ళిపోవచ్చు. క్లియర్. బట్ ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే సాహిల్ స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ హోమ్ టువర్డ్స్ ఈస్ట్. ఆఫ్టర్ వాకింగ్ 5 meters, he turns left and walks 6 kilometers. 6 meters, then he takes a right turn and walks 4 meters and right walks 10 and reaches his college అన్నాడు. దట్ ఈస్ నాట్ ద ఎండింగ్ పాయింట్. మధ్యలో ఒక ప్లేస్ని పెట్టాడు మళ్ళీ. రైట్. After reaching college, he turns towards left and walks 4 meters. After that, he turns left and walks 4. He turns right, walks 3 kilometers. He reaches the library. మధ్యలో ఒక కాలేజ్ పొజిషన్ని పెట్టాడు కాబట్టి బిలో అడిగే క్వశ్చన్స్ ఈ దేన్ని రిలేటెడ్ అయినా అడగొచ్చుమా. స్టార్టింగ్ టు ఎండింగ్ అడగాలని రూల్ లేదు. సో కాబట్టి డయాగ్రామ్ బేస్డ్ వెళ్ళిపోతే బెటర్. రైట్. వాట్ ఈస్ దట్? స్టార్టెడ్ వాకింగ్ హోమ్ టువర్డ్స్ ఈస్ట్. రైట్. ఇది వాళ్ళ హోమ్ అనుకుందాం. రైట్. ఇక్కడ నుంచి ఈస్ట్ వెళ్ళాడంటమా. హౌ మచ్? రైట్. ఆఫ్టర్ వాకింగ్ 5 meters అన్నాడు. సో దిస్ ఇస్ 5 meters. హీ టర్న్స్ లెఫ్ట్. అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యాడు. ఈస్ట్ లెఫ్ట్ మీన్స్ నార్త్. రైట్. సో టాప్ వెళ్ళాడు. హౌ మెనీ మీటర్స్? And walks 6 meters. Then after he takes a right turn, north right again east, right? 4 meters again, right? And then he takes the right, north right malli east ma, right? How much? Walks 10 meters. This completely 10 and reaches his college. This is the position of college, right? After reaching the college, he turns towards left. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాడుమా. రైట్. సౌత్ లెఫ్ట్ అగైన్ ఈస్ట్. రైట్. ఈ ట్రావెల్ 4 meters. ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ లెఫ్ట్. రైట్. ఈస్ట్ లెఫ్ట్ అగైన్ నార్త్ 4 meters ఓన్లీ. రైట్. చూడండి ఇక్కడ కేర్ఫుల్గా తీసుకోవాలమ్మా. దిస్ ఈస్ కంప్లీట్లీ 10, దిస్ వన్ 6 అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చినట్టు. రిమైనింగ్ బ్యాలెన్స్ 4 అవుతుంది. రైట్. సో ఇక్కడ నుంచి 4 meters వెళ్ళాడు మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్కి వచ్చినట్టు. Next, then he takes a right, right? So north right again, the east, how much? 3. Clear. He reaches library after walking 6 meters towards left, right? ఇక్కడ నుంచి లెఫ్ట్ 6 meters వెళ్ళిన తర్వాత లైబ్రరీకి రీచ్ అయ్యాడంట. ఇది లైబ్రరీ కాదు. రైట్. ఇక్కడ నుంచి ఈస్ట్ లెఫ్ట్ అంటే నార్త్ 6 meters అన్నాడు. ఇది 4 రిమైనింగ్ 6 అంటే ఎగ్జాక్ట్లీ ఈ లైన్కి ఈక్వల్గా వెళ్ళాడుమా. రైట్. సో ఇది పొజిషన్ లైబ్రరీ అవుతుంది. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ లైబ్రరీ విత్ రెస్పెక్ట్ టు హోమ్? మీన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ అడిగినట్టేమా. ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ లేకుండా అయినా తీసుకోవచ్చు, కానీ మధ్యలో ఒక పొజిషన్ పెట్టాడు కదా. సో క్వశ్చన్స్ దానికి రిలేటెడ్ ఏదైనా అడగొచ్చేమో అని డయాగ్రామ్ డ్రా చేసాం. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ లైబ్రరీ విత్ రెస్పెక్ట్ టు హోమ్? హోమ్ నుంచి లైబ్రరీ యొక్క డైరెక్షన్ వచ్చేసి మనకి దట్ ఈస్ నార్త్ ఈస్ట్ అవుతుంది మా. రైట్. సో నార్త్ ఈస్ట్ ఈస్ ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ వన్. ఇఫ్ సాహిల్ టర్న్స్ 180 degrees clockwise direction and 45 degrees anti-clockwise direction when he reached college, right? So కాలేజ్కి రీచ్ అయిన తర్వాత అంట 180 degrees టర్న్ అయ్యాడంటమా. ఎక్కడికి? క్లాక్ వైజ్లో. అండ్ ఆఫ్టర్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫేసింగ్ ఆఫ్టర్ మెన్షన్ టర్నింగ్స్. రైట్. ఆ టర్నింగ్స్ చేసిన తర్వాత నేను ఏ డైరెక్షన్ అంటే కాలేజ్ అంటే ఇక్కడికి రీచ్ అయిన తర్వాత అంటమా. అంటే దట్ ఈస్ ద ఫేసింగ్ ఆఫ్ సౌత్. సౌత్ నుంచి 180 degrees క్లాక్ వైజ్ వెళ్ళాడు. 180 అంటే క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అవుతుంది. అంటే సౌత్కి ఆపోజిట్ నార్త్కి వచ్చినట్టు. ఇక్కడ నుంచి 45 degrees యాంటీ క్లాక్ వైజ్ వచ్చాడు. అంటే ఇక్కడికి వచ్చాడు. 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే దట్ ఈజ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో ఫైనల్గా తను ఏ డైరెక్షన్ ఫేస్ చేసుకొని ఉన్నాడు? నార్త్ వెస్ట్ ఫేస్ చేసుకొని ఉన్నాడు మా. రైట్. నెక్స్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ కాలేజ్ విత్ రెస్పెక్ట్ టు లైబ్రరీ? లైబ్రరీ నుంచి కాలేజ్ యొక్క డైరెక్షన్ అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి కాలేజ్ యొక్క డైరెక్షన్ దిస్ ఇస్ ద డౌన్ మీన్స్ సౌత్ వెస్ట్ మా. రైట్. సో మనకి ఇక్కడ వచ్చేసి డేటా సఫిషియన్సీ బేస్ మీద అడిగాడమ్మా. రైట్. ఈ డేటా సఫిషియన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ లిటిల్ బిట్ టైమ్ టేకింగ్ ఆల్సో. క్లియర్. సో దీంట్లో ఏం అడిగాడు చూడండి. డేటా సఫిషియన్సీ అంటే యూ నీ నాట్
టు ఫైండ్ అవుట్ ద కంప్లీట్ సొల్యూషన్ అవసరం లేదు. మనకి ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఇన్ఫర్మేషన్ సాటిస్ఫై ఆన్సర్ వచ్చిందా లేదా చూస్తే చాలు. బట్ ఒక్కోసారి లాస్ట్ కంప్లీట్ అయ్యేదాకా కూడా ఆన్సర్ రాకపోవచ్చు. సో కేర్ఫుల్గా చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సో డెఫినెట్గా మనం ఫ్లోర్ బేస్డ్ అన్నాడు కాబట్టి డ్రా చేయాల్సిందేమా. 8 persons are living in a 8-story buildings. మనకి 2 statements ఇచ్చాడు. Statement 1 and next statement 2, right? Options కూడా ఇక్కడ if the data 1 alone is sufficient to answer while 2 is not sufficient. ఈ ఆప్షన్స్ జాగ్రత్తగా చదవాలమ్మా, రైట్? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? చూడండి, అసలు క్వశ్చన్ ఏం అడిగాడు? 8 స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయంట, నంబర్ 1 to 8, రైట్? ఫ్రమ్ బాటమ్ టు టాప్ రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే 1 is the bottom, 8 is the top, రైట్? హూ లివ్స్ 3 floors above ఎస్. ఎస్ కంటే పైన 3 ఫ్లోర్లు ఎవరున్నారు అంటే మీకు అరేంజ్మెంట్ కంప్లీట్ అవ్వకపోయినా ఎస్ కంటే 3 floors పైన ఉన్న ఎగ్జాక్ట్ పర్సన్ ప్రతి దాంట్లో ఫిక్స్ అయితే మీకు దట్ డేటా ఇస్ సఫిషియంట్ అవుతుంది, రైట్? చూద్దాం ఇప్పుడు. సో మనకి 1 2 3 4 5 6 7 8 స్టోరీ బిల్డింగ్స్ ఇచ్చాడమ్మా. ఇక్కడ నుంచి తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8, right? And after, what is the first one? V lives on an even numbered floor and lives 3 floors below R అన్నాడు. ఈవెన్ అంటే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ, బట్ ఆర్ కంటే 3 floors బిలో ఉండాలంట. అంటే వి ఇక్కడ ఉంటే పైన ఆర్కి ఛాన్స్ లేదు, రైట్? 6లో ఉండడానికి కూడా ఛాన్స్ లేదు. 3 floors బిలో ఉన్నాడంటే పైన 2 ఉన్నాయి కాబట్టి ఛాన్స్ లేదు. అంటే వీకి 2 ఛాన్సెస్, ఒకటి సెకండ్ ఫ్లోర్ ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఒకటి 4th floor ఉండొచ్చు. వి ఇక్కడ ఉంటే ఈజ్ లివ్స్ 3 floors బిలో ఆర్ అన్నాడు. ఆర్ కంటే 1 2 3 floors అంటే గ్యాప్ 3 తీసుకోవద్దు, 3rd ఫ్లోరే వి అవుతుంది. ఇక్కడ ఉంటే దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్ అవుతుంది. 1 2 3, రైట్? 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి, చూద్దాం. as many floors below T as many floors above T as below R. R కంటే బిలో ఇక్కడ 4 floors ఉన్నాయమ్మా, అంటే T కంటే అబోవ్ 4 ఉండాలి. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ T. ఇక్కడైతే R కంటే బిలో 3 3 6 ఉన్నాయి, రైట్? అంటే T కంటే అబోవ్ 6 ఉండాలి. 3 3 6, రైట్? ఎగ్జాక్ట్ పొజిషన్. ఓన్లీ 3 floors ఆర్ బిట్వీన్ P అండ్ U. Pకి Uకి మధ్యలో 3 floors అంటున్నాడు మా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P ఉంటే ఇది U వచ్చే ఛాన్స్ లేదు, వదిలేయండి. ఇక్కడ P ఉంటే ఇది U రావచ్చు, ఆర్ఎల్స్ ఇది U ఇది P అయినా అవ్వచ్చు. ఇక్కడ ఉంటే ఇది రాదు, ఛాన్స్ లేదు. ఇక్కడ ఉన్న పొజిషన్ లేదు, అంటే దీంట్లో ఈ 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇక్కడ వెళ్తే ఇఫ్ ఇట్ ఈస్ P, దిస్ వన్ ఈస్ U, రైట్? ఇది P అయితే మనకి 3 floors కాబట్టి ఇది U, దెన్ దిస్ ఈస్ P ఆర్ దిస్ వన్ ఈజ్ U, మధ్యలో 3 floors. ఇక్కడ P ఉంటే ఇది U, పొజిషన్ లేదు, దీని నుంచి కూడా ఛాన్స్ లేదు. అంటే రెండిట్లో మనకి 2 places వచ్చాయి. వాటి యొక్క ఫిక్స్డ్ పొజిషన్స్ తెలీదు, వదిలేయండి. మనకి ఎస్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా క్వశ్చన్కి. నెక్స్ట్, ఓన్లీ 1 floor ఈజ్ బిట్వీన్ W అండ్ Q. Wకి Qకి 1 floor అంటే ఇది ఒక్కటే పాసిబిలిటీ మా దీంట్లో, ఇది కానీ W ఆర్ Q కన్ఫర్మ్ తెలియదు, అంటే ఇండైరెక్ట్లీ ఇక్కడ ఎస్ వస్తుంది. దీని నుంచి వెళ్తే మనకి 1 floor అంటే ఇక్కడ కూడా అంతే, WRQ వెళ్తే ఇక్కడ ఎస్. మన క్వశ్చన్ ఏంటి యాక్చువల్లీ? హూ లివ్స్ 3 floors అబోవ్ ఎస్. ఎస్ కంటే 3 floors పైన ఎవరున్నారు? 1 2 3. ఇక్కడ చూస్తే W కానీ Q కానీ ఇన్ఫర్మేషన్ లేదు ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూస్తే 1 2 3 T ఉన్నాడు, కానీ ఫస్ట్ డేటా నుంచి మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి WR QR TR అనేది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కాదు. సో 1 alone ఈజ్ నాట్ సఫిషియంట్, రైట్? 1 alone ఈజ్ సఫిషియంట్ కాదు కాబట్టి బోత్ ద స్టేట్మెంట్ సఫిషియంట్ అనే ఆన్సర్ కొట్టేయొచ్చు మనం. ఇంకా 2 alone అవ్వచ్చు, లేదంటే టుగెదర్ ఆర్ నైదర్, 3 ఆప్షన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ వన్ ఇండివిజువల్గా చూడండి ఫస్ట్, తర్వాత రెండిటి యొక్క కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ ఆలోచించాలి. ఫస్టే దీన్ని క్లబ్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఎలోన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. చూద్దాం. 4 floors అగైన్ 8 1 2 3 4 5 6 7 8, రైట్? సో 8 story buildings. What is the first one? 4 persons live between V and U. U lives an odd numbered floor.
యు ఆడ్లో ఉండాలంట. అంటే ఇక్కడ ఉంటే మధ్యలో 4 అంటే ఇది వి అవుతుందమ్మా. సో యు ఇక్కడ ఉంటే 4కి ఛాన్స్ లేదు. యు ఇక్కడ ఉంటే 4కి ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇట్ ఈజ్ యు అండ్ 4 ఫ్లోర్స్ అంటే వి సెకండ్, అదొక పాసిబిలిటీ అవుతుందమ్మా. ఆర్ ఎల్స్ ఇంకో ఛాన్స్ కూడా రావచ్చు కదా, రైట్? అంతేనా? రైట్, 2 పాసిబిలిటీసే వస్తాయమ్మా. 1లో ఉందనుకోండి యు, రైట్? అంతేనా? 4 persons live between V and U lives an odd numbered floor. ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా, 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ. సో అన్ని పాసిబిలిటీస్ ఆలోచించవచ్చు. చూద్దాం. సో ఇప్పుడు దాని బేస్లో వెళ్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1లో యూని తీసుకుంటే 1లో యూ తీసుకుంటే మనకి 4 ఫ్లోర్స్ అన్నాడు మధ్యలో, అంటే V6 అవుతుంది మా. 3లో యూని తీసుకున్నాము ఆల్రెడీ మనం. 5లో యూని తీసుకునే ఛాన్స్ ఒక్కటి లేదు మనకి, ఎందుకంటే 4 ఫ్లోర్స్ గ్యాప్ అనేది రాదు. యూలో 7 అంటే 1 కానీ 3 కానీ 7 కానీ ఏదైనా తీసుకోవచ్చు. 3 పాసిబిలిటీస్ చూద్దాం. అండ్ నెక్స్ట్ 1 T lives 2 floors above V. రైట్? సో T lives 2 floors above V. సో కాబట్టి అప్పుడు మనకి ఇది రాంగ్ కాంబినేషన్ అవుతుంది మా, రైట్? T lives 2 floors above V అంటే ఇక్కడైతే ఇది, ఇక్కడైతే ఇది, ఈ రెండిట్లోనే కరెక్ట్ కావాలి. ఒకటి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ P lives immediately below T అన్నాడు, రైట్? P lives immediately below T. This is the P and here this is P, right? Next, as many floors between P and W, right? P ki W ki and as W and Q, P ki W ki ఎంతమంది ఉంటారో W and Q కూడా అంతే ఉండాలి. ఓన్లీ 1 ఫ్లోర్ బిట్వీన్ R and S అన్నాడమ్మా, రైట్? ఇప్పుడు పాసిబిలిటీ చూస్తే మనం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ V వచ్చేసి మనకి ఇక్కడ 1లో 2లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ Pని ఇక్కడ పెడితే P ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కదా, సో W మనకి ఇటు తీసుకుంటే Wకి Qకి 1 వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ Wని తీసుకుంటే 1 పర్సన్ ఉన్నాడు, Q ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదమ్మా. పాసిబిలిటీ 1 పర్సన్, దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఇప్పుడు మనకి W వచ్చేసి ఇక్కడ తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో 2 persons వస్తారు, రైట్? అప్పుడు మనకి Q వచ్చేసి 2 persons పైనకి లేదు, కిందకి ఆల్రెడీ P ఉన్నాడు, అది కూడా రాంగ్. ఇక్కడ తీసుకుంటే Wని P అండ్ W మధ్యలో 1 2 3 4 ఉన్నారు, అప్పుడు W అండ్ మధ్యలో 1 2 3 4 ఛాన్సే లేదు మనకి, రైట్? ఇక్కడ తీసుకుంటే P ఆల్రెడీ ఉన్నాడు, ఇక్కడ Wని పెడితే 1 పర్సన్ వాళ్ళిద్దరి మధ్యలో, Wకి Qకి మధ్యలో 1 పర్సన్ తీసుకోవచ్చు. ఇక్కడ W పెడితే 2 persons, ఇక్కడ Q రావాలి, ఛాన్స్ లేదు. సో ఇంకా రిమైనింగ్ అదర్ నో ఆప్షన్, ఇది ఒక్కటే పాసిబిలిటీ వస్తుంది. అండ్ అనదర్ వన్ ఇచ్చాడు, ఓన్లీ 1 ఫ్లోర్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఆర్కి ఎస్కి మధ్యలో 1 ఫ్లోర్ అన్నాడు, కానీ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఇస్ ద ఆర్ అండ్ ఎస్ పొజిషన్. ఇఫ్ ఇట్ ఈస్ హియర్ ఎస్, దెన్ దిస్ ఇస్ ద అబౌవ్ 3 floors అబౌవ్ అన్నాడు, కాబట్టి కన్ఫర్మేషన్ లేదు మనకి. సో 2 alone ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. ఇప్పుడు టుగెదర్ ఇన్ఫర్మేషన్ ఆలోచిస్తే యాక్చువల్లీ ఇక్కడ Pకి Tకి ఇమ్మీడియట్ రావాలి. అసలు దీంట్లో ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి P అండ్ T ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ ఇందులో లేదు, అసలు రెండింటిని క్లబ్ చేసే ఛాన్సే లేదు. అండ్ PS మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంది, ఇక్కడ చూస్తే 1 పర్సనే వచ్చింది, రైట్? సో అండ్ ఇక్కడ కూడా PS మధ్యలో 1 పర్సన్ పాసిబుల్ ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఎస్ వస్తుంది, అక్కడ యూ వస్తుంది. సో రెండింటి మధ్యలో కాంబినేషనే లేదు, అంటే రెండు క్లబ్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ రాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇఫ్ ద డేటా గివెన్ ఇన్ బోత్ ద స్టేట్మెంట్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఆప్షన్ డీకి వెళ్ళిపోవచ్చు మా, రైట్? నెక్స్ట్, రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హెవియెస్ట్ ఆర్డర్ బేస్డ్ అడిగాడు మా, రైట్? సో ఆర్డర్ బేస్డ్లో వెళ్తే 5 friends ఈషా, బిమల్, అర్పన్, ఇప్సీ అండ్ సోమ్ ఆర్ డిఫరెంట్ వెయిట్స్ అంట. హూ ఈస్ ద లైటెస్ట్ అన్నాడు. సో ఆల్వేస్ టేక్ ద రైట్ సైడ్ ఈజ్ లైటెస్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ హెవియెస్ట్ తీసుకుందాం. మనకి లైటెస్ట్ పర్సన్ కావాలి. చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఎలోన్ ఆలోచించండి. ఫస్ట్ ఇప్సీ ఈజ్ హెవియర్ దాన్ అర్పన్, రైట్?
సో ఈ ఇప్సీ అనే పర్సన్ అంట అర్పన్ కంటే హెవియర్. నెక్స్ట్, బట్ నాట్ యాజ్ హెవీ యాజ్ బిమల్, రైట్? అంటే బిమల్ కంటే హెవియర్ కాదు అంటే బిమల్ ఈజ్ ద హెవియెస్ట్ పర్సన్ అండ్ బిమల్ ఈజ్ నాట్ ద హెవియెస్ట్. బిమల్ హెవియెస్ట్ కాదంటే ఇక్కడ ఇంకో పర్సన్ రావాలమ్మా. అర్పన్ ఈజ్ నాట్ ద లైటెస్ట్ అంటే ఈ సైడ్ ఇంకొకరు రావాలి. ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు ఇన్ఫర్మేషనే ఉంది. మన క్వశ్చన్ అడిగింది ఎవరిది? హూ ఈజ్ ద లైటెస్ట్ అమాంగ్ ద ఆల్. బట్ ఇంకా రిమైనింగ్ ఇద్దరిట్లో ఇక్కడ ఎవరు వస్తారో తెలీదు. వన్ ఎలోన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, రైట్? సెకండ్ వన్ చూస్తే ఈషా ఈజ్ ద హెవియెస్ట్ అమాంగ్ ఆల్. 5 పర్సన్స్ తీసుకుంటే మనం ఈషా అనే పర్సన్ హెవియెస్ట్ అమాంగ్ ద ఆల్ అంట, రైట్? సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ హెవియర్ దాన్ ద లైటర్ దాన్ ఇప్సీ. ఇప్సీ కంటే హెవియెస్ట్, ఇప్సీ కంటే లైటెస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్సీ మిడిల్ రావాలి, అంతేనా? రైట్. సో ఇప్సీ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ పర్సన్. హెవియర్ ఇద్దరు ఉన్నారు, లైటెస్ట్ ఇద్దరు. అర్పన్ ఈజ్ ద సెకండ్ లైటెస్ట్ పర్సన్. దిస్ పొజిషన్ ఈజ్ అర్పన్. రిమైనింగ్ ఇంకా 2 పర్సన్స్ ఉన్నారమ్మా. హూ ఇస్ దాట్? వన్ ఈజ్ బిమల్ అండ్ అదర్ పర్సన్ ఈజ్ అనదర్ సోమ్. ఇంకా ఇద్దరు ఉన్నారు. 2 alone ఈజ్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్, రైట్? ఇప్పుడు మనం 2 alone రెండింటిని కాంబినేషన్ ఆలోచిస్తే ఇక్కడ బిమల్ ఖచ్చితంగా ఇప్సీ కంటే ముందు ఉండాలి అండ్ బిమల్ ఈజ్ నాట్ ద హెవియెస్ట్ అని ఫస్ట్ దాంట్లో ఇచ్చాడు. అంటే ఈ పొజిషన్ బిమల్ అవుతాడు. అర్పన్ లైటెస్ట్ కాదన్నాడు అంటే ఖచ్చితంగా ఇక్కడే సోమ్ ఉండాలి. సో లైటెస్ట్ పర్సన్ అప్పుడు సోమ్ అవుతారు. అంటే 2 కాంబినేషన్ చేస్తే మనకు రైట్ ఆన్సర్ వచ్చింది మా. సో టుగెదర్ ఈజ్ sufficient, right? So together is sufficient means option ekkada ma 1 and data 1 and 2 statements are necessary to answer the question. So option B is the right answer teeskochu, right? Next one same coding decoding meedi ichchadu ma, right? ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. అక్కడే వర్డ్ సెంటెన్స్ క్యాన్సల్ చేస్తూ వెళ్ళిపోవచ్చు మనం. జాగ్రత్తగా చూస్తే చూడండి. ద డిస్క్రిప్షన్ అబౌట్ ద వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ చికెన్ డిన్నర్ అన్నాడు మా. బ్రేక్ఫాస్ట్ చికెన్ డిన్నర్ యొక్క కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద ఎలిమినేషన్ కోడింగ్ డీకోడింగ్ మోడల్, రైట్? హౌ టు ఫైండ్ అవుట్ హియర్? ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్ చూస్తే స్టేట్మెంట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? డిన్నర్ and next meat chicken, that is NARULA, first statement love. And next cooking for lunch, cooking for lunch is SCGUNDA, రైట్? కంప్లీట్ రాయొద్దు, మీ క్లారిటీ కోసం నోట్ చేస్తే ఇక్కడే క్యాన్సిల్ చేస్తూ చెక్ చేయొచ్చు. Chicken love healthy, chicken love healthy, right, is coded as CHIBARU అన్నాడు. సో మనకు కావాల్సింది బ్రేక్ఫాస్ట్ చికెన్ డిన్నర్. దీంట్లో డిన్నర్ ఉంది, చికెన్ ఉంది. చికెన్ ఇక్కడ కామన్గా ఉంది. దీని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. చికెన్ కోడ్ వచ్చేసి మనం ఆర్యు తీసుకోవచ్చు, రైట్? సో డిన్నర్ కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీట్ క్యాన్సిల్ అయిపోవాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ అనే వర్డ్ దీంట్లో అసలు లేదు. అంటే 1 alone పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. 2 alone చూస్తే ఫస్ట్ ఓ లవ్లీ డిన్నర్ ఈస్ కోడెడ్ యాజ్ LAMUNPA, రైట్? అండ్ ఆఫ్టర్ breakfast tasty cooking, breakfast tasty cooking is coded as DABIHA. And next, and meal platter, next meal platter meat is coded as NAHUNLI, రైట్? సో దీని నుంచి ఫస్ట్ దీన్ని క్లబ్ చేయకండి, ఇండివిజువల్గా చెక్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి
మనకు కావాలి బ్రేక్ఫాస్ట్, చికెన్, డిన్నర్. దీంట్లో అసలు చికెన్ లేదు. సో ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయలేము. బ్రేక్ఫాస్ట్ ఉంది బట్ టేస్టీ కుకింగ్ క్యాన్సల్ అవ్వట్లేదు. 2 అలోన్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. సో మనం రిమైనింగ్ కంపేర్ చేసుకుంటే ఈ రెండిటి నుంచి మనం డిన్నర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని డిన్నర్ కోడ్ వచ్చేసి LA కాంబినేషన్ వచ్చింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒకటి రావాలి. మనకి బ్రేక్ఫాస్ట్ ఒకటి రావాలి అంటే కుకింగ్ క్యాన్సల్ అయిపోతుంది ఈ రెండిటి నుంచి, రైట్? కుకింగ్ క్యాన్సల్ అయిపోతే మనకి టేస్టీ ఉంది ఇంకా. సో ఆ టేస్టీ అనేది పైన లేదు, కింద లేదు, బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. అంటే కాంబినేషన్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. కాంబినేషన్ కూడా మనకి పాసిబుల్ అవ్వట్లేదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అప్పుడు? నైదర్ వన్ నార్ ద వన్ ఆర్ సఫిషియంట్ టు ఎక్కడుంది మా ఆప్షన్? టు వన్ అలోన్ స్టేట్మెంట్ 2 అండ్ డేటా both the statement together are necessary to answer the question. Together are not sufficient to answer the question. Option D lo undamma, right? Next. Right, next one వచ్చేసి again another puzzle is given, right? చూద్దాం. సో ఇక్కడ జాగ్రత్తగా పజిల్ చదివితే కేర్ఫుల్గా చూసుకోండి ఫస్ట్ పారాగ్రాఫ్స్ అండ్ నోట్ దిస్ పాయింట్స్ ఆర్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? 10 persons ABCDEFGHI and J live on 5 different floors anta 5 floors, 5 storied building, right? Where the lowermost floor is numbered 1 and the one above that is number 2. Clear? Next, and so on till the topmost floor annadma. Clear? So ante 1 2 3 4 5, right? 5 floors unnai. Clear? And next, note 1 name ichadu. Each floor has 2 flats, that is flat X and flat Y, right? So where flat X is to the west of flat Y, so this side is west, and this is flat X and this side vachesi flat Y. X is to the west of flat 5 floors, each floor vachesi 2 flats. Clear? So then total 10 members. Flat X of floor 2 is immediately above flat X of floor 1, right? Ante exactly immediate undali, gap ledu. Flat Y of floor 3 is immediately above the flat Y of floor 2 and so on ichadma. Next, the area of each flat and each floor is equal, both are same antunadu. Only 2 persons live on each floor, right? Each floor vachesi 2 persons and only 1 person live in each flat. Ante complete 10 members annadu manaku already 5 floors antunnadu, right? 5 floors 2 flats 10 members ante each floor 2 members vastaru, right? First, I lives an even numbered floor of flat Y, right? So I అనేది ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్లో ఉంటుందట ఇన్ దట్ ఫ్లాట్ Y. అంటే మనకి 2లో తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ వచ్చేసి మనకి 4లో కూడా తీసుకోవచ్చు. మనం దీన్ని 2గా డివైడ్ చేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5. Here flat X and this side flat Y. సో ఇప్పుడు Y వచ్చేసి మనకి ఫ్లాట్ Yలో ఈవెన్ నెంబర్డ్ అంటే 2 ఒక పాసిబిలిటీ అవుతుంది. 1 2 3 4 5. హియర్ ఫ్లాట్ X అండ్ దిస్ వన్ ఇస్ ఫ్లాట్ Y. క్లియర్? ఇక్కడ తీసుకుందాం మనం 4th ఫ్లాట్లో తీసుకుందాం. 2 పాసిబిలిటీస్ వస్తాయి మా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమిచ్చాడు? యాజ్ మెనీ ఫ్లోర్స్ అబోవ్ బిలో I ఆర్ అబోవ్ J. I కంటే బిలో ఎంతమంది ఉంటారో J కంటే ఎబో అంతే అంటున్నాడు. బట్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్ అన్నాడు మా. అంటే I ఫ్లాట్ Yలో ఉంది కాబట్టి J ఫ్లాట్ Xలో ఉండాలి. I కంటే కింద ఒకరు కాబట్టి J కంటే టాప్ 1 ఉండాలి. ఇక్కడ I కంటే బిలో 3 మెంబర్స్, J కంటే టాప్ 3 మెంబర్స్ ఉండాలి. డిఫరెంట్ ఫ్లాట్లో అన్నాడు. నెక్స్ట్, ఓన్లీ 2 ఫ్లోర్స్ గ్యాప్, రైట్? ఓన్లీ 2 ఫ్లోర్స్ గ్యాప్ బిట్వీన్ J అండ్ E. Jకి Eకి 2 ఫ్లోర్స్ గ్యాప్ అంటున్నాడు మా, రైట్? సో 2 ఫ్లోర్స్ గ్యాప్ అండ్ E డస్ నాట్ లివ్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్ I. 2 ఫ్లోర్స్ గ్యాప్ అంటే ఇక్కడ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. అదే ఫ్లాట్లో తీసుకోవచ్చు, నెక్స్ట్ ఫ్లాట్ 2 ఫ్లోర్స్ అయినా తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు ఈ డస్ నాట్ లివ్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్ I. ఐలో ఉన్న ఫ్లాట్లో ఉండొద్దంటే Jలో ఉన్న ఫ్లాట్లోనే రావాలి.
2 ఫ్లోర్స్ అంటే మనకి ఇది ఒకటే ఛాన్స్ ఇక్కడ. ఇక్కడ వెళ్ళామనుకోండి ఈ వచ్చేసి 5th అవుతుంది. నెక్స్ట్ D lives on the same floor as E, right? So this is the D, same floor as E అన్నాడు, right? And next ma, and F వచ్చేసి B lives immediately above F, right? And F lives neither the lowermost floor nor on even numbered floor అంటున్నాడు మా, రైట్? సో ఎఫ్ వచ్చేసి లోవర్ మోస్ట్ ఉండొద్దంట అండ్ ఈవెన్లో ఉండొద్దు అంటున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి లివ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఎఫ్, రైట్? సో బి వచ్చేసి ఇమ్మీడియట్లీ అబోవ్ అంటే ఇక్కడ లోవర్ ఉండొద్దు, ఈవెన్లో ఉండొద్దు ఇక్కడ ఛాన్స్. ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ బి ఛాన్స్ లేదు, రైట్? సో ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ బి ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ బి ఛాన్స్ ఉంది. ఇంకేదైనా నెగిటివ్ కండిషన్ ఇచ్చాడా? సో ఎఫ్ లీవ్స్ నైదర్ ఆన్ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ నార్ ఆన్ ద ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ అన్నాడు, క్లియర్? అండ్ సి లీవ్స్, క్లియర్? సో దీని కండిషన్లో వెళ్తే మనకి ఇక్కడ ఎఫ్ ఉండొద్దు, ఇక్కడ ఛాన్స్ ఉంటుంది, బి ఉండే ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ బి ఉండాలి ఆ ఫ్లోర్కి వెళ్తే. సో ఇక్కడ తీసుకుంటే ఎఫ్ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఛాన్స్ మనకి లేదు, రైట్? అండ్ ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఎఫ్బి ఇదే ఫ్లాట్ ఎక్స్లోనే ఫ్లాట్ వైలోనే రావాలి, రైట్? సో తీసుకుంటే మనము చూద్దాం ఇక్కడ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫ్ అండ్ దిస్ ఇస్ బి, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సి, ఇక్కడికి వెళ్ళామనుకోండి ఈవెన్లో ఉండొద్దు, బాటంలో ఉండొద్దు అన్నాడు. సో ఎఫ్ ఇక్కడే రావాలి ఖచ్చితంగా, ఇక్కడ బికి ఛాన్స్ లేదు కాబట్టి దిస్ ఈజ్ ఎఫ్, ఈ సైడ్ ఐ ఉంది కాబట్టి ఇక్కడే బి రావాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎఫ్, ఈ సైడ్ జే ఉంది కాబట్టి ఇక్కడే బి, ఇక్కడ ఎఫ్ ఉంటే ఇటు బి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం నెక్స్ట్ వన్, సి లివ్స్ 2 floors above A, రైట్? సి వచ్చేసి 2 floors above A అన్నాడు. సో మనకి ఇది ఒక్కటే కాంబినేషన్ మా, ఇక్కడ కంప్లీటెడ్. సో దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ సైడ్ ఈజ్ సి. ఇక్కడ తీసుకుంటే ఇది ఒక్కటే ఛాన్స్, దిస్ ఈజ్ సి అండ్ దిస్ వన్ ఈజ్ ఏ, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్, సి లివ్స్ వేర్ బోత్ ఆఫ్ దెమ్ లివ్స్ ఆన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్ యాజ్ ఆల్రెడీ గివెన్, రైట్? హెచ్ డస్ నాట్ లీవ్ అన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్, హెచ్ ఈవెన్ ఉండొద్దంటే ఇక్కడ ఉండదు, దిస్ ఈస్ హెచ్. ఇంకా లాస్ట్ అనదర్ వచ్చేసి జీ, జీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ జీ హియర్, రైట్? ఈవెన్లో ఇక్కడ హెచ్ ఉండొద్దు అంటే దిస్ ఈస్ హెచ్ అండ్ దిస్ ఈస్ జీ. కంప్లీట్ అయిపోయింది మా అరేంజ్మెంట్, బట్ ఇంకో కండిషన్ ఉంది, అది ఎక్కడ సాటిస్ఫై అయిందో చూద్దాం, బికాస్ మనకి ఇంకా ఏది రాంగో తెలియదు అక్కడ క్లారిటీగా, రైట్? ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో జీ ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ జీ అండ్ హెచ్. జీ అండ్ హెచ్కి మధ్యలో ఉన్న ఫ్లాట్స్ కంటే ఒకటి లెస్ ఉండాలంట బిలో జీ, క్లియర్? సో జీ అండ్ హెచ్ లివ్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్స్ ఆల్రెడీ ఇస్ గివెన్. సో ఇప్పుడు జీకి హెచ్కి మధ్యలో 2 floors ఉన్నాయి, జీకి బిలో 1 floor లెస్, ఇక్కడ సాటిస్ఫై అయింది. ఇక్కడ చూద్దాం, జీకి హెచ్కి మధ్యలో అసలు ఎవరు లేరు, రైట్? సో అంటే జీకి బిలో కూడా 0 మీన్స్ దిస్ ఇస్ ద రాంగ్ కాంబినేషన్ అవుతుంది మా. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ కాంబినేషన్, రైట్? వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ క్వశ్చన్? దీని రిలేటెడ్ ఏం అడిగాడు మా? యాజ్ మెనీ ఫ్లోర్స్ బిట్వీన్ హెచ్ యాజ్ బిలో అన్నాడు, అంటే ఆప్షన్ త్రూ వెళ్ళాలి. హెచ్ అండ్ జే, ఫస్ట్ ఆప్షన్, యాజ్ మెనీ ఫ్లోర్స్ బిట్వీన్ హెచ్ అండ్ డాష్ యాజ్ బిలో డాష్ అన్నాడు, అంటే ఆప్షన్లో ఈ ఫస్ట్ పర్సన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, సెకండ్ పర్సన్ ఇక్కడ, హెచ్ అండ్ జే. సో హెచ్ అండ్ జేకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ అసలు ఎవరు లేరు. సో బిలో ఐ 1 person ఉన్నారు, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్కి వెళ్తే హెచ్కి ఏకి మధ్యలో 1 ఉన్నారు అండ్ జీకి బిలో కూడా 1 ఉన్నారు, సో సెకండ్ ఆప్షన్ ఈజ్ సాటిస్ఫైడ్. చూద్దాం, హెచ్కి డికి మధ్యలో వచ్చేసి 3 persons ఉన్నారు, ఐకి బిలో 3 లేరు, సో ఇంకా సెకండ్ ఆప్షన్కే వెళ్ళిపోవచ్చు మా మనం. ఈ అండ్ ఎఫ్, హెచ్ అండ్ ఈకి మధ్యలో వచ్చేసి అగైన్ 3 person, ఎఫ్కి బిలో 3 నాట్ దేర్. హెచ్ అండ్ డికి మధ్యలో అగైన్ 3 అండ్ ఏ బిలో 3 లేరు, సో ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
pair of persons lives in different types of flats, right? C and E different types of flat కాదు, సేమ్ ఫ్లాట్ లోనే వచ్చారు, రాంగ్. F and G, yes, both are different flats. ఇదే పెట్టకండి, ఇంకో పేరు కూడా ఉంది, బోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చెక్ చేయాలి. J and B is also different flats. So 2 and 3, only 2 and 3 రెండు satisfied ఏమో, right? Next. Next question ఏమన్నాడు, who among the following persons does not live above F, right? So above F, C is above F, J is above F, leave it that, right? B is also above F, అంటే ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉండాలి. The one who lives immediately above B, so above B is also above F అవుతుంది. సో ఖచ్చితంగా ఆన్సర్ ఆప్షన్ 5, the one who lives 2 flats below A, right? So 2 flats below A is E, that is below of F, right? What is the direction of D with respect to the one who lives immediately above the flat of B, right? So B can immediately above the flat of B is H. H నుంచి D యొక్క డైరెక్షన్ అడుగుతున్నాడు, south direction. So answer E. Next one, if one who lives on the same floor as G, right? So G తో సేమ్ ఫ్లోర్ లో ఉన్న పర్సన్ వెకేట్స్ హిస్ ఫ్లాట్, రైట్? సో మీన్స్ G తో సేమ్ ఫ్లోర్ లో ఉన్న పర్సన్ I వెకేట్ చేస్తే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లాట్ అండ్ ఫ్లోర్ ఈజ్ వెకేట్ అంటున్నాడు. G తో ఉన్న సేమ్ ఫ్లోర్ లో ఉన్న పర్సన్ I వెకేట్ చేస్తే ఏది ఉంటుంది, ఫ్లాట్ Y లో వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వెకేట్ ఉంటుంది మా. సో అప్పుడు ఆప్షన్ E అవుతుంది మన ఆన్సర్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? పజిల్స్ చాలా ప్రాక్టీస్ చేయండి, ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టీస్ చేస్తుంటేనే దాని మీద ఒక కంటిన్యూస్ గ్రిప్ అనేది వస్తుంది మా. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేసినా కూడా అగైన్ డిఫరెంట్ క్వశ్చన్సే వస్తుంటాయి, బట్ హౌ టు అనలైజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ హౌ టు టేక్ ద పాసిబిలిటీస్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది, థింకింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి, వాటిని చూడగానే భయపడుతూ టైం టేకింగ్ అని వదిలేయొద్దు, రైట్? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? 7 different items P, Q, R, S, T, U and V bought at different prices. Each product sold again at a different prices anta, bought and sold, right? So first P, Q, R, next S, T and next U and next one వచ్చేసి V, right? Bought at different prices అన్నాడు మా. డిఫరెంట్ ప్రైజెస్ ఏంటి? Bought prices, these are 12, 16, 18, 21, 23, 25, 27. సేమ్ ప్రైజెస్ ఇచ్చాడు. సోల్డ్ ఆల్సో సేమ్ 12, 16, 18, 21, 23, 25, 27. ఎందుకు నోట్ చేస్తున్నా అంటే కంప్లీట్ అయిపోయినవి కట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, డౌట్ లేకుండా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ లెస్ దాన్ 3, రైట్? సో ఈచ్ పర్సన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అండ్ ఏంటి పర్చేసింగ్ ప్రైస్ డిఫరెన్స్ అనేది 3 కంటే తక్కువ ఉండకూడదు అంటున్నాడు మా. సో అంటే మనకి ఇక్కడ బాట్ ప్రైస్ పెట్టుకుందాం అండ్ ఆల్సో సెల్లింగ్ ప్రైస్ రెండు రావాలి, రైట్? అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్, డిఫరెంట్ ప్రైజెస్, ఈచ్ ప్రోడక్ట్ సోల్డ్ అగైన్ డిఫరెంట్ ప్రైజెస్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నాట్ లెస్ దాన్ 3 అంటే ఈక్వల్ ఉండకూడదని ఎలాగో తెలిసిపోయింది, అంటే సెల్లింగ్ ప్రైస్ అండ్ బాట్ ప్రైస్ డిఫరెంట్ రావాల్సిందే. నెక్స్ట్ ఎస్ వాజ్ సోల్డ్ ఎట్ 23, రైట్? ఎస్ సోల్డ్ ప్రైస్ 23 అంట. సో ఇది కంప్లీట్ అయిపోయింది, కొట్టేయండి, రైట్? 23 and sold, yes was sold at 23 and sold 7 more than the purchasing price of U, right? So yes వచ్చేసి yes was sold 23 and sold 7 more than the purchasing price of U, right? U కంటే 7 more ఉందంట మా పర్చేసింగ్ ప్రైస్, అంటే యూ యొక్క పర్చేసింగ్ బాట్ ప్రైస్ ఏముంటుంది? సో 23 కంటే 7 లెస్ ఉండాలి, అంటే యూ యొక్క బాట్ ప్రైస్ వచ్చేసి మనం 16 తీసుకోవచ్చు, రైట్?
అండ్ నెక్స్ట్ 16, 7, 24 అవుతుంది మా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్ ఈజ్ 9 మోర్ దాన్ ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ క్యూ. ఈ కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మా, వాటి నుంచే మనం ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు, సైడ్కి నోట్ చేసుకోండి. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్ ఈజ్ 9 మోర్ దాన్ ద పర్చేసింగ్ మీన్స్ బాట్ ప్రైస్ ఆఫ్ క్యూ, రైట్. కండిషన్ మీకు అర్థమయ్యేలాగా స్టేట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది మా. 9 మోర్ దాన్ మీన్స్ 9 ప్లస్. నెక్స్ట్ the difference between the purchasing price and selling price of T is 4, right? So T యొక్క purchasing price selling price యొక్క difference 4 అంటున్నాడు మా. సో అంటే చాలా పాసిబిలిటీస్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 తీసుకుంటే ఇక్కడ 16 రావచ్చు, ఇది 18 తీసుకుంటే 4 తీసేస్తే 14 లేదు, ప్లస్ 4 చేస్తే 22 లేదు, కాబట్టి సో మనకి 18 రాదు బాట్ ప్రైస్, రైట్. అండ్ నెక్స్ట్ 21 ఉంటే 4 అయితే 25 రావచ్చు. ఈ సైడ్ చాలా పాసిబిలిటీస్ వస్తాయేమో చూద్దాం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ టీ యొక్క బాట్ ప్రైస్ 12 ఉంటే సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ 4 అంటున్నాడు కాబట్టి 16 రావచ్చు, అదొక పాసిబిలిటీ. ఇది 18 వచ్చే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే లెస్ 4 తీసా 14 అసలు లేదు, ప్లస్ 4 చేస్తే 22 కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బాట్ ప్రైస్ వచ్చేసి 21 తీసుకుంటే 4 తీసేస్తే 17 లేదు, అంటే కంపల్సరీ అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 25. ఇవి ఫిక్స్డ్, రైట్. ఇవి అయినా ఇంటర్చేంజ్ కావచ్చు, ఎందుకంటే పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. మనకి డిఫరెన్స్ అన్నాడు కానీ ఏది లెస్ ఏది హై ఇవ్వలేదు. నెక్స్ట్ ఇది 23 తీసుకుంటే 4 కలిపితే ఇది 27, 4 తీసేస్తే 19, పాసిబిలిటీ లేదు, అంటే ఇది ఒక ఛాన్స్. 23, 27 అలా అయినా తీసుకోవచ్చు, మళ్ళీ ఆ రెండు ఇంటర్చేంజ్ అవ్వచ్చు. 25లో నుంచి తీసుకుంటే 21 ఆల్రెడీ అయిపోయింది అది, రైట్. సో దట్ ఈస్ కంప్లీటెడ్, నో అదర్ ఆప్షన్. ఇక్కడ 25 తీసుకున్నాం అనుకోండి బాట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ 21, అది కూడా రావచ్చు, రైట్. ఆ 3 సెట్లలో మనం ఇంటర్చేంజెస్ కూడా చేసుకోవచ్చు అమ్మ. నెక్స్ట్ 27 తీసుకుంటే 4 తీసేస్తే 23 రావాలి, ఇది 27 ఇది 23 రావచ్చు, అది కూడా అయిపోయింది కదా, రైట్. 3 సెట్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమిచ్చాడు మనకి, నెక్స్ట్ కండిషన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈజ్ కంప్లీటెడ్, నైదర్ పే నార్ వాజ్ బాట్ ఎట్ 18 అన్నాడు మా, రైట్. సో ఇక్కడ మనకి నైదర్ పి నార్ బాట్ ప్రైస్ 18 రాదంటున్నాడు, పాయింట్అవుట్ చేసుకోండి నెగిటివ్ కండిషన్స్. నెక్స్ట్ ద ఐటమ్ విచ్ ఈస్ బాట్ ఎట్ 18 వాజ్ సోల్డ్ ఎట్ 7 మోర్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యూ, రైట్. క్యూ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏంటి, రైట్. ఎవరైతే 18 బాట్ ప్రైస్ ఉంటారో వాళ్ళ సోల్డ్ ఎట్ 7 మోర్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యూ అంటున్నాడు. చూద్దాం, అవి కండిషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ యూజ్ చేయొచ్చు. నైదర్ ఆర్ నార్ వి వాజ్ బాట్ ఎట్ 25, నైదర్ అంటే ఇక్కడ 25 రాదు, సో ఇక్కడ కూడా 25 రాదు, ఆర్కి 18 రాదు, 25 రాదు, ఇంకా 4 పాసిబిలిటీస్ వస్తాయి. చూద్దాం నెక్స్ట్ వన్, ద ఐటమ్ బాట్ ఎట్ 21 ఈస్ సోల్డ్ ఎట్ 4 లెస్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యూ, రైట్. క్యూ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసామంటే మనకు 2 స్టేట్మెంట్లు దొరికిపోతాయి మా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద పీ వాజ్ నాట్ సోల్డ్ ఎట్ 25, రైట్. సో పీ యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 25 ఉండదంటున్నాడు, రైట్. చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్, రైట్. The difference between the purchasing price of R and the selling price of U is 2, right. సో ఇప్పుడు ఆర్ యొక్క బాట్ ప్రైస్ మనకి 18 రాదంటున్నాడు, 25 రాదంటున్నాడు, అంటే ఆర్ మనకి 23 కానీ 18 రాదు, 25 రాదు, 23 కానీ 27 కానీ 21 కానీ 12 కానీ రావాలి. సో ఇప్పుడు ఆర్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ యూ ఈస్ 2 అంటున్నాడు. సో ఇప్పుడు ఇది ఆర్ 23 తీసుకుంటే
రైట్. యూ యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 25 కావచ్చు ఆర్ ఎల్స్ 21 కావచ్చు, రెండు ఉన్నాయి. ఇది 27 తీసుకుంటే రైట్, సో 25 అవ్వచ్చు, సో 25 ఒక ఛాన్స్ అవుతుంది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ యూ. క్లియర్. అండ్ నెక్స్ట్ 21 తీసుకుంటే 19కి పాసిబుల్ లేదు. ఇక్కడ తీసుకుంటే 23 క్యాన్సల్ అయిపోయింది అది, కాబట్టి 21 ఎలిమినేట్ అయిపోతుంది మా, అంటే ఇక్కడ 21 కూడా రాదు మనకు. 23 27 12 తీసుకుంటే రైట్, ప్లస్ 14 రావాలి, అది కూడా లేదు మనకి, మైనస్ ఛాన్స్ లేదు. అంటే ఖచ్చితంగా మనకి ఆర్ వచ్చేసి 23 27 రావాలి. క్లియర్. సో ఇప్పుడు ఆర్ 23 తీసుకుంటే మనకి యూ వచ్చేసి 25 కానీ 21 కానీ అంటున్నాం. 21 పెట్టచ్చు, 25 తీసుకోవచ్చు, ఏదో ఒక పాసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ 27 పెడితే యూ వచ్చేసి 25 ఒక్కటే ఛాన్స్. చూద్దాం లెసర్ పాసిబిలిటీ. ఇఫ్ ఇట్ ఈస్ 27, దిస్ వన్ వచ్చేసి 25 అవుతుంది మా. సో సెల్లింగ్ ప్రైస్లో 25 అయిపోయింది, ఇది 27 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కండిషన్స్ చూస్తే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్ ఈజ్ 9 మోర్ దాన్ ద రైట్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్ ఈజ్ అన్నాడా, అది చూడండి. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్ ఈజ్ 9 మోర్ దాన్ ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ క్యూ రైట్. సో క్యూ కంటే 9 మోర్ ఉండాలంటమా పర్చేసింగ్ ప్రైస్. క్యూ యొక్క పర్చేసింగ్ ప్రైస్ మన పాసిబిలిటీస్ తీసుకుంటే చాలా ఉన్నాయి. 9 మోర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూ 12 తీసుకున్నాం అనుకోండి, 9 యాడ్ చేస్తే 21 రావాలి, సో అప్పుడు ఆర్ 21 రావచ్చు. ఇది 18 తీసుకున్నాం అనుకోండి క్యూ, 9 మోర్ అంటే మనకి 27, ఎస్ దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్, బట్ 27 రాదు. సో ఇంకా ఇది ఛాన్స్ లేదు, అంటే ఖచ్చితంగా క్యూ వచ్చేసి మనకి 12 రావాలి. వై? బికాస్ 27 ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, కాబట్టి క్యూ 12 వచ్చేసింది. అంటే ఏమి ఇచ్చారు చూడండి, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్ ఈజ్ 9 మోర్ దాన్ ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్, సో దీనికి 9 యాడ్ చేస్తే మనకి 21 అవుతుంది. సో అప్పుడు ఆర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మనం 21 తీసుకోవచ్చు, క్యూ యొక్క బాట్ ప్రైస్ 12 తీసుకున్నాం. సో డిఫరెన్స్ అనేది మనకి 3 లెస్ దాన్ ఉండేట్టు చూస్తూ తీసుకోవాలి. ఇంకొక కండిషన్ ఇచ్చాడు మా. సో దిస్ ఈస్ కంప్లీటెడ్. మనం టీ బేసిస్లో వెళ్తే అక్కడ 12 కంప్లీట్ అయిపోయింది అంటే ఈ సెట్ చేంజ్ చెయ్యొచ్చు, బికాజ్ ఇది క్యాన్సల్ అయిపోతుంది మా. 12 అయిపోయింది, 16 కూడా తీసేసాం, 23 పాసిబుల్ మనకి బాట్ ప్రైస్లో. సో టీని 23 పెడితే ఇది 27 అవుతుంది, అదొక పాసిబుల్ అవ్వచ్చు. సో మనకి టీ 21 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 25, సో దట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. చూద్దాం నెక్స్ట్ వన్. టీ కండిషన్ ఏమి ఇచ్చాడమా దానికి, టీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్చేసింగ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టీ ఈస్ 4 అన్నాడు. సో మనకి టీ వచ్చేసి పర్చేసింగ్ ప్రైస్ 23 రావచ్చు, 23 వచ్చేస్తే ఇక్కడ 27 పాసిబుల్ ఉంది, ఇక్కడ 27 వచ్చే ఛాన్స్ లేదు. క్లియర్. సో ఇది 23 తీసుకుంటే ఇది 27 రావచ్చు, ఆర్ ఎల్స్ ఇది 21 ఉంటే ఇది 25 రావచ్చు అమ్మా. బట్ దిస్ వన్ 25 ఇస్ ఆల్రెడీ ఓవర్, అంటే ఇక్కడ నెక్స్ట్ 25 ఇది వస్తే దిస్ వన్ ఇస్ 21 ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, అంటే మనకి ఇది ఒక్కటే పాసిబుల్ ఉంది రైట్. 23 27 ఇస్ క్లియర్ రైట్. సో ఇక్కడ 23 అయిపోయింది, మనకి ఇక్కడ 27 కూడా అయిపోయింది. ఇలా క్యాన్సిల్ చేసుకుంటే ఈజీగా పాసిబిలిటీస్ చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ యొక్క కండిషన్ ఏమి, పీ వాజ్ నాట్ సోల్డ్ ఎట్ 25 అన్నాడు. సో పీకి 25 ఉండొద్దు రైట్. సో పీ వాజ్ నాట్ సోల్డ్ ఎట్ 25 అన్నాడు, సో ఈజ్ నాట్ దేర్. వి వచ్చేసి 25 ఉండొద్దు అన్నాడు మా. సో ఇంకా రిమైనింగ్ మిగిలింది మనకి 25, 18, 21 రావాలి. సో 18, 21 వీకి రావచ్చు. చూద్దాం. పీకి వచ్చేసి 18 రాదు, అంటే 21, 25 రావాలి. ఇక్కడ 25 వచ్చే ఛాన్స్ లేదు. వై? బికాస్ 25 తీసుకుంటే వాడి యొక్క డిఫరెన్స్ 3 అవుతుంది. సో ఇక్కడ ఎస్కి 25 రావద్దు
అంటే 12 18 రావాలి మా 12 ఆర్ సారీ 12 ఈజ్ కంప్లీటెడ్ 21 రావచ్చు ఆర్ ఎల్స్ 18 రావచ్చు 21 కూడా రాదు 21 వస్తే డిఫరెన్స్ అనేది తక్కువైపోతుంది 25 వచ్చినా తక్కువే అయిపోతుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ 18 రావాలి సో ఇఫ్ ఇట్ ఈజ్ 18 ఇంకా మనకి మిగిలింది వచ్చేసి ఇక్కడ 25 రావద్దు అంటున్నాడు సో ఇక్కడ 25 రావద్దు అంటే ఇంకా బ్యాలెన్స్ 21 సో దిస్ వన్ ఈస్ 21 దిస్ ఇస్ 25 క్లియర్ అండ్ రిమైనింగ్ దాంట్లో సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటే కండిషన్స్ ఒక కండిషన్ ఇచ్చాడు మా 7 మోర్ దాన్ అని ద ఐటమ్ విచ్ ఈస్ బాట్ ఎట్ 18 వాస్ సోల్డ్ ఎట్ 7 మోర్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్యూ రైట్ సో క్యూ యొక్క సెల్లింగ్ ప్రైస్ కంటే 7 మోర్ ఉండాలంటమా సో అంటే క్యూ యొక్క సెల్లింగ్ ప్రైస్ మనం 16 తీసుకోవచ్చు సో వాడి యొక్క డిఫరెన్స్ అయిపోయింది ఇంకా మిగిలింది మనకి 12 18 సో ఇక్కడ 18 రాదు డిఫరెన్స్ 18 వచ్చిందంటే సెట్ అంటే ఇస్ ఇస్ 12 అండ్ దిస్ వన్ ఇస్ 18 రైట్ సో అన్ని సాటిస్ఫై అయ్యా పీ వాజ్ నాట్ సోల్డ్ ఎట్ 25 ఆల్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ రైట్ ఇలా క్యాన్సల్ చేస్తూ కేర్ఫుల్గా చూసుకోవాలి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్ ఈస్ బాట్ ఎట్ 27 సో 27 ఈజ్ ఆర్మా ఆర్ బాట్ ఎట్ 27 వన్స్ క్వశ్చన్స్ సింపుల్గానే ఉంటాయి కంప్లీట్ అయిపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఎట్ 16 రైట్ 16 సోల్డ్ వచ్చేసి క్యూ రైట్ అండ్ నెక్స్ట్ వన్ which of the following sequence is correct for the selling price p is less than r p is less than r yes right r is less than u yes less than u and u is less than t u is less than t yes u t is more kabatti the answer is option a ki ellipochu ma right and next one vachesi which of the following statement is true అంటున్నాడు we was sold at 12 yes we was sold at 12 బట్ అన్నీ ఉన్నాయి none of the statement is true అన్నాడు all are true అన్నాడు ఒక్కసారి చూసుకోండి you was bought at 25 no so then answer option A కి వెళ్ళిపోవచ్చు మా రైట్ నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ యూ అండ్ క్యూ అంటున్నాడు సో యూ అండ్ క్యూ యొక్క సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 16 ఇది 5 ఉందంటే డిఫరెన్స్ వచ్చేసి 9 ఆప్షన్ సి రైట్ క్లియర్ సో బీ ప్రాక్టీస్ వెరీ వెల్ సేమ్ పజిల్స్ మళ్ళీ ట్రై చేయండి మా కేర్ఫుల్గా థ్యాంక్ యూ